హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 118. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, సుయోధనుడు అర్జునుడు కృష్ణుడి వద్దకు వెళ్ళి వాళ్ళకి యుద్ధంలో సహాయం చేయమని కోరుతారు. సుయోధనుడు తల దగ్గర కూర్చుంటే అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు ఆ సమయంలో పడుకోవడం వల్ల లేచిన వెంటనే అర్జునుడిని చూస్తాడు. అప్పుడు సుయోధనుడు, నేనే ముందు వచ్చాను కదా బావా అంటే, నేను ముందుగా చూసింది అర్జునుడిని, అందుకని మీరిద్దరూ కూడా నాకు బంధువులే కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నా 10,000 మంది సైనికులు నేనైతే ఆయుధం పట్టను, యుద్ధం చేయను. మీరు ఎవరికి ఏం కావాలో కోరుకోండి అంటే, ముందుగా అర్జునుడు నాకు శ్రీకృష్ణుడే కావాలని కోరుకుంటాడు. తర్వాత సుయోధనుడి మనసులో నవ్వుకొని 10,000 మంది సైన్యాలను తీసుకుని బలరాముణ్ణి కలిసి ఆ తర్వాత కృతవర్మ దగ్గరికి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మరాజు పంపిన దూతలు శల్యుని వద్దకు వెళ్ళి పాండవుల పక్షాన సైన్య సహాయం అందించారు. శల్యుడు కూడా దానికి సంతోషించి సైన్య సమేతుడే పాండవుల వద్దకు ఉపప్లావ్యంకు ప్రయాణమయ్యాడు. ఈ విషయాన్ని చారుల వల్ల తెలుసుకున్న సుయోధనుడు శల్యుడు వస్తున్న మార్గానికిలో శల్యుని వారి మంత్రులకు, సేనాపతులకు, సైన్యానికి సకల సౌకర్యాలు కల్పించాడు. తాత్కాలిక నివాసాలు నిర్మించాడు. విందులు, వినోదాలు ఏర్పాటు చేయించాడు. సకల రాజమర్యాదలు చేశాడు. ఇవన్నీ చూసి శల్యుడు ఎంతో సంతోషించాడు. ఈ ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారు? వారు నా మర్యాదకు అర్హులు. ఈ ఏర్పాట్లు చేస్తున్న ధర్మరాజ అమాత్యులను పిలిపించండి అని అన్నాడు. అప్పుడు సుయోధనుడు శల్యుని వద్దకు పోయి తనను తాను ఎరుకపరుచుకుని అవన్నీ తానే చేశాను అని చెప్పాడు. శల్యుడు సంతోషించి, నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి సుయోధనుడు, ఆర్య, మీకు మేము పాండవులు సమానమే కదా, కాబట్టి నన్ను కూడా అనుగ్రహించండి అని అడిగాడు. నీవు చెప్పినది నిక్కము. నాకు మీ ఇరువురు మధ్య ఎలాంటి విభేదము లేదు, కానీ ఏం కావాలో కోరుకో అని అన్నాడు శల్యుడు. మీ సహాయ సహకారాలు ఉంటే నాకు కావాల్సింది ఇంకేముంది అని ప్రసాదించండి అని అడిగాడు. శల్యుడు దానికి సమ్మతించాడు. నేను ధర్మరాజు వద్దకు వెళుతున్నాను, అతనిని దర్శించి తదుపరి నీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, కానీ నాకు ఇచ్చిన వరం మాత్రం మరవకండి అని అన్నాడు. అలాగే అని శల్యుడు ధర్మరాజు వద్దకు ప్రయాణమయ్యాడు. శల్యుడు ఉపప్లావ్యము చేరుకున్నాడు. ధర్మరాజు తన తమ్ముళ్లతో ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు మొదలగు బంధుమిత్రులతో శల్యునికి సాదరంగా స్వాగతం పలికారు. శల్యుడు ధర్మరాజును ఆలింగనం చేసుకొని, ధర్మజ, మిగుల కష్టసాధ్యమైన అరణ్యవాసమును పూర్తి చేశావు. అంతకన్నా కష్టతరమైన అజ్ఞాతవాసమును అవలీలగా అధిగమించావు. మీరు నమ్ముకున్న సత్యనిష్ట, ధర్మనిష్ట మిమ్మల్ని కాపాడాయి అని పలికి తర్వాత తాను సుయోధనునికిచ్చిన వరము గురించి చెప్పాడు. దానికి ధర్మజుడు, తమరు సుయోధనుడు చేసిన సేవలకు మెచ్చి వరం ఇవ్వడం మంచిదే, దానిని నెరవేర్చండి. కానీ నా కోరిక ఒకటి. రాబో యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. కర్ణుడు ఎల్లప్పుడూ అర్జునుడి కంటే పగద్వేషాలతో రగిలిపోతున్నాడు. శ్రీకృష్ణుడికి ధీటుగా సారథ్యం వహించడానికి తమరు తప్ప వేరెవరూ లేరు. అందుకని తమరు కర్ణుడికి సారథ్యం వహించండి. కానీ మీరు కర్ణుడి మనసును అనుక్షణం కలత కలిగిస్తూ అవసర సమయంలో సహాయ నిరాకరణ గావించి అర్జునుడిని కాపాడండి. ఇది అకృత్యము అని తలపక నా ప్రార్థనను మన్నించండి. ధర్మరాజుని అంతర్యం గ్రహించాడు శల్యుడు. నాకు కూడా ఇది యుక్తియుక్తంగా కనిపిస్తుంది. సుయోధనుడు నన్ను కర్ణునికి సారథ్యం చేయమని కోరితే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. అర్జునుడిని రక్షిస్తాను. కర్ణుడి వంటి దుర్మార్గుడు కర్ణ కఠోరమైన నా మాటలతో కలత పరుస్తాను. అతని చేతులు ఆడకుండా చేస్తాను. అప్పుడు అర్జునుడు అతన్ని తన బాణాలతో గాయపరుస్తాడు. ధర్మజ, ఈ ఒక్క కోరికే కాదు, నువ్వు ఏం కోరినా తీరుస్తాను. నాడు కౌరవ సభలో నీకు జరిగిన అవమానము, మీరు అడవుల్లో పడ్డ కష్టములు ఎవరు మర్చిపోగలరు? నువ్వే కాదు, ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా కష్టములు అనుభవిస్తారు. ఇంతకు పూర్వం ఇంద్రుడు కూడా ఇలాంటి బాధలు పడ్డాడు. విధివ్రాతను తప్పించుకొనుటకు ఆ పరమశివుడికి కూడా శక్యం కాదు కదా అని అన్నాడు. మహానుభావ, ఇంద్రుడు, సచీదేవి ఎందుకు కష్టాలు పాలయ్యారు వివరించండి అని ధర్మరాజు అడిగాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు.
అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.